అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలందరికీ మీ పాదాభివందనాలు. నాకు దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చేతులు జోడించి చెప్తున్నా. రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకుంటలేరన్న. దయచేసి అర్థం చేసుకున్నా. ఇంతకుముందు కూడా గతంలో కూడా నేను వీడియోలు తీసిన, ఆయన జనాభా కూడా మారతలేరు. ఏంటంటే ఇట్లా ఏందన్నా ఈ ఫోన్లు రోడ్డు దాడుతప్పుడు కూడా కనీసం పక్క పొంటి పోయి మాట్లాడండి ఆయన. అయ్యా పెద్ద మనిషి అంటే కూడా ఎవ్వరికి ఇంటలేరు. మాకెందుకు అని గాల్లా దీపం అన్నట్టు వదిలేస్తుండ్రు. ఏం చెప్పాలో అర్థమైతలే. మన దేశంలో ఏందైపోయిందంటే ఎవరికి ఏంది, నాకేం తాకితే నాకు దెబ్బ తాకుతుంది, వానికిందని. మనకు దెబ్బ తాకితే మన వెనక ముందు మన తల్లిదండ్రి ఎంత బాధపడతారు అనేది దయచేసి ఎవరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోండి అన్న. ఎంత మాట్లాడుకోవాలనుకుంటే రోడ్డు దాటి మాట్లాడుకోండి అన్న. ఈ రూల్స్ నేనేంది ఈడేమన్నా దిగొచ్చిండా చెప్పనికి, నాకేంది మాకు తెలియదా, మేము చదువుకోలేమా అని అనుకోకండి. ఎంత చదువుకున్నోడైనా సరే ఎంత జారి పడాల్సింది ఎప్పటికైనా. నాకేంది నాకు నేను తోప్, నన్ను మించిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఐ మీన్ పైల్వాన్ అనుకుంటారు. ఎంతటి పైల్వాన్ అయినా కూడా దిగజారాల్సిందే. అన్ని చేతులు గ్రహాలన్నీ ఒకలాగుండయి. దయచేసి అర్థం చేసుకోండి. నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. మరోసారి కూడా నా పాదాభివందనాలు. ఏంటంటే అర్థం చేసుకోండి. ఏంటంటే ఒక్కొక్క బైక్ ఎక్లొస్తారు, ఏ నుంచి బండి కారు ఎక్లొస్తుందో తెలియదు. ప్రతి వాళ్ళకి నేను ఇంతకుముందు కూడా గతంలో తీసిన అని చెప్పిన ఇంతకుముందు కూడా. కానీ అర్థం చేసుకోండి అన్న. రోజు నేను కూడా ఒక క్యాబ్ డ్రైవర్ అన్న. నేను ఒక క్యాబ్ డ్రైవర్. అర్థం చేసుకోండి. నేను ఎన్నో చూస్తున్నా. నా ముంగడికి వెళ్ళి ఎట్లా పోతారంటే ఫోన్లో మాట్లాడుకుంటా. అర్థం చేసుకోరు వీళ్ళు ఏంది అని ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుంది అన్న. దయచేసి అర్థం చేసుకోండి అన్న ప్లీజ్. ఇది చాలామంది కూడా షేర్ చేయండి అన్న. నా బాధ అర్థం చేసుకోండి అన్న. ఎందుకు అర్థం చేసుకుంటలేరో మీరు అర్థం చేసుకుంటలే. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ యువర్ లైఫ్, ఆఫ్టర్ దెమ్ యువర్ మదర్ అండ్ సిస్టర్స్, బోత్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మన మీద ఇట్లా బరువు పెట్టుకొని ఉన్నారు. నా పిల్లలు పొద్దున పోతే ఇట్లా వస్తారు, మంచిగా పోయి మంచిగా రావాలి, దేవుడా రామా కృష్ణ అన్నట్టు ఉంటారు. అర్థం చేసుకోండి. నేను కూడా చెప్పలేకపోతున్నా. మస్తు చూస్తున్నా యాక్సిడెంట్. ఏంద్రా పాపం ఎట్లా అన్నట్టు. దయచేసి అర్థం చేసుకున్నాను. చాలా ఏడుపు వస్తుందన్న. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అర్థం